దేవుడు నీకు అప్పగించిన పని చిన్నదా పెద్దదా? చిన్న పనిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద యజమానుడిగా, అధికారిగా దేవుడు నిలవబెడతాడు. ఈ ఉత్తరం అనేసరికి ఒక సంగతి గుర్తొచ్చింది. అయ్యా వినండి, ఓసారి ఓ సీనియర్ మోస్ట్ సేవకుడు ఇక తన తర్వాత బాధ్యతలు తన దగ్గర తర్ఫీదయ్యే సేవకులకు అప్పగించాలని రకరకాల పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలో 2 ఫైనల్ అయ్యారు. ఈ 2లో నమ్మకమైన వాళ్ళు ఎవరో తెలుసుకుందామని చెప్పి ఒక ఆయనకి పిలిచాడట. బాబు, ఈ ఉత్తరం ముంబై వెళ్ళాలి, నువ్వు ఈ ఉత్తరం తీసుకుని వెళ్ళి కేపీహెచ్బి పోస్ట్ ఆఫీస్ కాడి, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, డబ్బా ఉంటుంది కదా, కేపీహెచ్బి పోస్ట్ ఆఫీస్ డబ్బాలో ఇది ముంబై వెళ్ళాలి అన్నాడట. సరే అని వెళ్ళాడు. రెండో అతన్ని పిలిచాడు. బాబు, ఈ ఉత్తరం కూడా ముంబై వెళ్ళాలి, అయితే ఈ ఉత్తరం నువ్వు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ పోస్ట్ ఆఫీస్లో అన్నారంట. మొదటోడు కాస్త హుషారుడు. ఉత్తరం ఎక్కడికి వెళ్ళాలి? ముంబై వెళ్ళాలి. ముంబై వెళ్ళాలంటే కేపీహెచ్బి పోస్ట్ ఆఫీసులో వేస్తేనే ముంబై వెళ్ళిద్దా, ఎక్కడ వేసిన వెళ్ళిద్దా? మీకు తెలియదా? ఎక్కడ పోస్ట్ ఆఫీస్ డబ్బాలో వేసిన పోతుంది కదా. ఉత్తరం పోవాల్సింది అల్టిమేట్గా ముంబై వెళ్ళాలి. ముంబై వెళ్ళాలంటే కేపీహెచ్బి పోస్ట్ ఆఫీసులో వేసిన ఉత్తరాలే ముంబై వెళ్తాయని ఏమన్నా అగ్రిమెంట్ ఉందమ్మా మీ మదిరాలో? ఉందా? లేదు. ఎక్కడ పోస్ట్ ఆఫీసులో వేసినా వెళ్ళిపోద్ది. మొదటోడు ఏం చేశాడో తెలుసా? ఈ ముసలాయనికి వయసు పెరిగే కొద్ది శాదస్తం ఎక్కువైపోయింది. ఉత్తరం పోవాల్సింది ముంబై, సోరారం పోస్ట్ ఆఫీసులో వేద్దామని ఇక్కడ వేసాడు. మరి వెంటనే వస్తే వెంటనే గుర్తుపడతారు కదా, నువ్వు కేపీహెచ్బిలో అప్పుడే వచ్చావు అంటాడు. కాబట్టి ఏం చేశాడంటే బేకరీకి వెళ్ళి 2 ఎగ్ పఫ్లు, 1 లీటర్ థమ్సప్ ఎత్తింది దించకుండా గట్ట దాగి మరి తిన్నా జరగాలి కదా. వాకింగ్ చేసి మొత్తానికి అటు ఇటు గంట సేపు అయినట్లుగా 1.5 గంట తర్వాత వచ్చాడు. అలిసిపోయాడు, చెమటలు కక్కుతున్నాడు. ఎవరా వేసావా? సార్, ఆటోకి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని నడుచుకుంటా వెళ్ళేసారు. ఎగ్ పఫ్లు తిన్నాడు వీడు. ఆటో మీద వెళ్తే ఛార్జీకి డబ్బులు అవుతాయని నడుచుకుంటా వెళ్ళలేదు సార్, చూడండి చెమటలు ఎట్లా పడుతున్నాయో అని అన్నాడు. సరేలే అని వదిలేశాడు. రెండో వాడు ఉన్నారు చూసారా, నా నాయకుడు చెప్పిన మాటకు నేను నమ్మకత్వం చూపించాలి. అప్పగించిన పని చిన్నదైనా నేను నమ్మకంగా బ్రతికితే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ఆ ఉత్తరం తీసుకున్నట్టండి సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ పోస్ట్ ఆఫీస్లో వేసి తిరిగి వచ్చాడట. బాబు వేసావంటే వేసానన్నారు. మొత్తానికి ఓ 10 రోజుల తర్వాత ఆ సేవకుడు 2 పిలిచి రెండో వాడిని తన తర్వాత నాయకుడిగా అభిషేకించాడట. అందరూ అంటున్నారు, అయ్యా మొదటోడు మంచోడే, రెండో వాడు మంచోడే, రెండో వాడినే ఎన్నుకోవటానికి కారణం ఏంటి? అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదటోడు కూడా నన్ను ఎందుకు ఎన్నుకోలేదు అనేది డౌట్. అప్పుడు ఆయన చెప్పాడు, ఒరే అబ్బాయి, నీకు ఉత్తరం ఇచ్చానా? అవును ఇచ్చారయ్యా. ఎక్కడ పోస్ట్ ఆఫీసులో వేసావు? అమ్మ, సోరారం అని చెప్పడాడు. ఆడు చెప్తే ఎప్పుడో బాగుపడతాడాడు. అమ్మో, తప్పు చేస్తుందా? అమ్మమ్మమ్మమ్మో, అమ్మొట్టు నాకు తెలియదు. ఊరోళ్ళందరూ వాళ్ళే, కాకపోతే కోళ్ళని మాయమైపోతాయి. వీడు తప్పు చేస్తాడా? తప్పు మాత్రం పొరపాటు నొప్పుకోడు. అమ్మమ్మమ్మమ్మ, అక్కడే వేసాను సార్. ఎక్కడ వేసావురా? కేపీహెచ్బి కాడ వేసాను సార్. అప్పుడు అన్నాడట, ఒరే పిచ్చోళ్ళారా, ఏ పోస్ట్ ఆఫీస్ కాడ వేసినా కానీ ఏం పడిద్ది? స్టాంప్ పడిద్ది. చూడు, నువ్వు సోరారంలో వేసావు. అప్పగించిన చిన్న పనిలో అపనమ్మకస్తుడివి. రెండో వాడు ఉన్నాడు చూసారే, సికింద్రాబాద్ అని చెప్పాం. సేవకుని మాటకు లోబడి సికింద్రాబాద్లో అక్కడేసాడు. వాడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని రాస్తుంది కదా. వాని నమ్మకత్వాన్ని బట్టే నా తర్వాత నాయకుడిగా వాడిని అభిషేకించాను అన్నాడట. మొదటోడు తల దించాడు. బిడ్డలారా, నేనైనా ఇక్కడ కూర్చున్న సేవకులైనా
సేవకురాళ్ళైనా నేను రాజుని హెచ్చించాలనుకున్నంత మాత్రాన్ని హెచ్చించబడ్డా, నేను ఇశ్రాయేల్ని హెచ్చించాలి అని అనుకున్నంత మాత్రాన్ని హెచ్చించబడ్డాం. ఒకరిని దేవుడే హెచ్చించాలి. దేవుడు హెచ్చించాలంటే ఆ వ్యక్తిలో నమ్మకత్వాన్ని దేవుడు చూడాలి. నమ్మకమైన వాడిని దేవుడు లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకస్తులను గురించి బైబిల్లో 3 మాటలు రాయబడి ఉన్నాయి. త్వరగా చెప్తాను. సామెతల గ్రంథం చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. 11వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడాలి. విలువైన మాటలు. 11వ అధ్యాయం 13వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. ఇది ఎలాగే ఉంచు తమ్ముడు. 25వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. పౌలు గారు తుకీకును గూర్చి ఏమంటాడు? నమ్మకమైన పరిచారకుడు అంటాడు. చెప్పండి రా తల్లి, ఏమన్నాడు అంటే నమ్మకమైన వాడు ఎలా ఉంటాడు? తమ్ముళ్ళారా చూడండి, నమ్మకమైన వాడు ఎలా ఉంటాడు? సంగతి దాచిపెడతాడట. సంగతి దాచిపెడతాడట. కొండెగాడైన వాడు తిరుగులాడుచు పరుల గుట్టు బయట పెడతాడు. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచిపెడతాడు. అమ్మా, బైబిల్ స్టడీకి వచ్చారు కదా తమ్ముడు, మాట చూపించు. సూటిగా నేను అడుగుతా, ఎప్పుడైనా వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి గుసగుసలాడే మనస్తత్వం అనేది కొండెగత్తెవి. నీవు కొండెగత్తెవి. పరుల గుట్టు బయట పెట్టే వ్యక్తివా? కొండెగత్తెవి నీవు. కొండెగాడైన ప్రతివాడు పరుని గుట్టు బయట పెడతా ఉంటాడట. సిస్టరో, వదినా, వాళ్ళ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఈ సాగతీత బబుల్ గమ్ నీ దగ్గర ఉందంటే నువ్వు కొండెగత్తెవి, నువ్వు కొండెగాడివి. అయితే ఎవరితో చెప్పాలి? దాన్ని పరిష్కరించగలిగే వ్యక్తులు ఉంటారు చూసారా? ఓ దైవ సేవకుడి దగ్గర చెప్పారంటే సబబు. దారిని పోయే దానికి చెప్పి, ఇంటికి వచ్చిన కూరగాయలోడికి చెప్పి, ఆ బట్టలవుడు దుకాణుడికి చెప్పి, ఇస్త్రీ బండోడికి చెప్పి, పాలు అమ్మేవాడికి చెప్పి, ఏసన్న గారు చెప్పారు. ఒకవేళ అది తప్పు అయితే నన్ను క్షమించండి, నన్ను క్షమించొద్దు, ఏసన్న గారిని అడగండి. ఏమన్నారంటే, రోజు పాలు పోసే ఆయన ఈమె ఇంటికి వచ్చి పాలు పోస్తూ ఉంటాడట. రోజు ఆ పాలు పోసే ఆయన దగ్గరికి వచ్చి అంటదట, రాత్రి మా ఆయన కొట్టాడు, మొన్న మా ఆయన కొట్టాడు, నిన్న కూడా మా ఆయన కొట్టాడు, అట్టా చేశాడు ఇట్టా చేశాడని పాలు పోసేవాడికి చెప్తూ ఉంటుందట. ఆడు విని విని ఒక మాట అన్నాడట, చాలా పొదునైన మాట. పద్దాకలాడి చేత కొట్టించుకునే కంటే ఆ మాట నేను చెప్పలేను. మీకేమన్నా బాధ అనిపిస్తే ఏసాన్ని అడగండి. ఏసాన్ని అడగాలంటే మీరు ఇప్పుడు చచ్చిపోవాలా? పద్దాకలు మా ఆయన కొట్టాడు మా ఆయన కొట్టాడు నువ్వు చెప్పే కంటే నాతో పాటు వచ్చే పోదాం అన్నాడంట. సరిపోయింది, తెక్క కుదిరింది. కొండెగాడైన ప్రతి వాడు సంగతి పరుని గుట్టు బయట పెడతాడు, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. ఇప్పుడు చూడండి, ఇతడు నమ్మకమైన వాడు అనే పదం తుకీకు ఎందుకు వాడాడు తెలుసా? మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో నమ్మకత్వంగా బ్రతకటానికి మించిన అదృష్టం ప్రపంచంలో మరొకటి లేదు. ప్రైజ్ ది లార్డ్, సారీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకమైన వాడు సంగతి దాచిపెట్టును అని రాసింది కదా. డెఫినెట్గా అక్కడ వెళ్ళి ఉంటాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, పౌలు గారు కూల కాస్త టెంపరా? ఏమనేదరన్నా మీకు తెలిసింది చెప్పండి. పౌలు గారు కాస్త కామ్ గోయింగ్గా మనిషి, టెంపర్ మనిషేనా? ఒకటా రెండా? మీరు మౌనంగా ఉంటే అట్లా. మాధవ్ గారు, మనిషి కూలా టెంపరా? తమ్ముడు అజయ్, అది. నతానీల్ గారు, కూలా టెంపరా? పౌలు గారు మహా టెంపరు, మామూలు టెంపర్ కాదు.
ఆయన టెంపర్ గురించి చెప్పాలి చూస్తే, పేతురయ్య యూదులు వాళ్ళతో అన్యులతో కలిసి భోజనం చేస్తూ ఉంటే యూదులు వచ్చి, మనం యూదులం అయ్యుండి నువ్వు అన్యులతో ఎట్లా భోజనం చేస్తావని చెప్పేసరికి వాళ్ళకి భయపడి వాళ్ళ మధ్యలో నుంచి లేచి వస్తూ ఉంటే పౌలు గారి సంగతి తెలిసి, నేను కేఫాను ముఖాముఖిగా ఎదిరించి తిని అందరి ఎదుట అపరాధిగా తీర్పు తీర్చాను అంటాడు. పేతురయ్య ఎక్కడా, పౌలు ఎక్కడా? పేతురయ్య సేవలో సీనియర్, పెద్దగా చెప్పాలా, పేతురయ్య సేవలో సీనియర్ మోస్ట్, పౌలయ్య చిన్నోడు. అందుకని పేతురు గారికి పౌలు గారికి రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమని పేరు పెడతారో తెలుసా? పేతురయ్యకి రాయప్ప, పౌలయ్యకి చిన్నప్ప. రోమన్ క్యాథలిక్లో రాయప్ప చిన్నప్ప అని ఉంటుంది చూసారా? ఎవరి రాయప్ప చిన్నప్ప? వీళ్ళిద్దరే. ఎవరిద్దరు? పేతురు గారు, పౌలు గారు. అమ్మో, మామూలు టెంపర్ కాదు. నేనంట అపరాధిగా ఎంచా, నేను అడుగుతా అపరాధిగా ఎంచడానికి నువ్వెవరు అండే అని మనం అనాల్సి వస్తుంది. ఏమంటాడు? తీర్పు తీర్చువాడు. మరి తీర్పు తీర్చేవాడు దేవుడైతే నీవెట్లా తీర్పు తీర్చావు? సరే, తీర్పు తీర్చేది ఏదన్నా ఉందే, గద్దించేది ఏదైనా ఉందే, చాటును గద్దించవచ్చుగా. అన్నా తిమోతితో అంటాడు, తిమోతి, వృద్ధులను గద్దింపగా తండ్రిగా ఎంచి జాగ్రత్తగా వ్యవహరించు అన్నాడు. మరి సేవలో పౌలు కంటే పేతురు పెద్ద ఆయనగా, వృద్ధుడు కదా, మరి తండ్రిలాగా నువ్వేంచావా? అంటే నువ్వు చెప్పేది ఒకటి, మాట్లాడాలా? నేనంటలా, విశ్లేషణ చెప్తున్నాను. నేను ఆ తీర్పు పొరపాటును తీర్చను, ఎందుకంటే తీర్పు తీర్చువాడు. అంటే ఎంత టెంపర్ మనిషి దీన్నే ఇంత సహించలేకపోతే నేనంట యవనస్తుడైన తుకీకు చిన్న పొరపాట్లు పౌలు చూడండి యవనస్తుడైన తుకీకు పౌలు గారి దగ్గర చిన్న పొరపాట్లు చేసి ఉంటాడా? డెఫినెట్గా చేసి ఉంటాడు. నేనంట పేతురునే ఆ రేంజ్లో వాడుకున్నాడంటే తుకీకును ఫుట్బాల్ ఆడుకొని ఉంటాడు. ఇతడు నమ్మకమైన స్వభావం కలిగినోడు కాకపోతే ఎఫెసీ సంఘానికి వచ్చి ఏమనేవాడో తెలుసా? నా బాధ ఎవరికి చెప్పుకునేదయ్యా, నేను అనవసరంగా సేవకు వచ్చానయ్యా. ఆయన పాస్టర్ గారిలా కనపడుతున్నాడు. పాస్టర్ కాదు, రాక్షసే. ఏమైంది తుకీకు? నన్ను మొన్న ఎంతలో మాట అన్నాడు. వెళ్ళి మనోడు మాట పెట్టేవాడు. కొంతమంది చూడండి తుకీకును నమ్మకమైన పరిచారకుడు అని ఎందుకన్నాడో తెలుసా? ఆ తుకీకు స్థానంలో కనుక వేరే సేవకురాలు ఉంటే, వేరే సేవకుడు ఉంటే, ఆ అక్క నన్నేమన్నాడో తెలుసా, ఈ అన్న నన్నేమన్నాడో తెలుసా, ఆ పెద్ద ఆయన నన్నేమన్నాడో తెలుసానని ఇంటి గుట్టు తీసుకొని వెళ్ళి బజార్లోకి ఈడుస్తారు. బిడ్డలారా, మీ అందరితో ఒక మాట చెప్తున్నాను, తిన్నా తినకపోయినా ఇంటి గుట్టు ఎప్పుడు పొరపాటున బయటకు వెళ్ళకూడదు. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలే. ఎందుకు? మీరు సాటింపించే బ్యాచ్ ఏమో, నాకేం తెలుసు, సాటింపేసే బ్యాచ్ ఏమో. ఇంట్లో పచ్చడితో తిన్నా, అయ్యలారా లైవ్ చూస్తున్న బిడ్డలారా చూడండి, ఇంట్లో పచ్చడితో తిన్నా బయట వాళ్ళు వచ్చి సిస్టర్ ఏం కూర అని అంటంతో ఏం చేసేది, మా మాయిదారుడు కూర ఏం తీసుకురాలా, నీసు తిని ముఖం వాసింది, 2 నెలలు అవుతుంది, అసలు నీసే తీసుకురాలా, నాకు దొరక్క ఎట్టాటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటి వాడు దొరికాడు, నాకు ఇట్లాంటి వాడు దొరికాడు, పేనాశాడు, అది ఇది అని చెప్పి ఇంటి గుట్టు బయట వాళ్ళకి చెప్పొద్దు. ఒకవేళ పచ్చడితో తిన్నా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి, సిస్టర్ రమేష్ ఇటు చూడు, సిస్టర్ లక్ష్మీనమ్మ నీ పేరు, రైట్ మంచిది, మీ దగ్గరకు వచ్చి అమ్మ ఏం కూర వండారు అని అంటే పచ్చడి తిన్నామని చెప్పొద్దు. పొల్ల తీసుకొని పళ్ళు కుట్టుకుంటా ఉండండి. ఏం కూర అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? మీరు కనపట్లా అనాల. పొలానికి గట్టు
పై అంతస్తుకు మెట్టు, ఇంటికి గుట్టు అంత ప్రాముఖ్యం, అంత ప్రాముఖ్యం. పొలానికి గట్టు లేకపోతే నీళ్లు నేలపాలైపోతాయి. మెట్టు లేకపోతే పై అంతస్తుకి వెళ్ళలేరు. ఇంటికి గుట్టు లేకపోతే సంసారం విచ్ఛిన్నం, చిన్నాభిన్నం అయిపోతుంది. కొంతమంది గుట్టు ఉండదండి బజారు మనిషిలో. అరే ఇంట్లో అత్త ఏమందో రోడ్డు మీదకి వచ్చి కేకలేస్తారు, కోడలు ఏమందో రోడ్డు మీదకి, అరే కేకలేసేది లోపల కొట్లాడుకోవచ్చుగా, అలాగని లోపల కొట్లాడుకోమని కాదండోయ్ నా మాటేనండి. అరే గుట్టు ఉండాలి కదా మనిషికి, బజారు మనిషిలాగా. అరే ఇంట్లో ఏం జరిగినా చూడండి, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మా కోడలు ఏమందో తెలుసా, తెక్కల మనిషా. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి ఏమన్నా కుటుంబాన్ని చక్కదిద్దారా? మంట పెట్టకపోతే సరే. ఆమెనా? దీనికి ఆమెను ఎందుకమ్మా? మంట పెట్టకపోతే సరే. తెలివి తక్కువ మాటలు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒకరి గుట్టు మా పెదవుల ద్వారం దాటి ఇంకొకళ్ళతో చెప్పినట్లుగా కానీ 22 సంవత్సరాల సేవా జీవితంలో సంఘంలో ఒక్క బిడ్డ కూడా ఆక్షేపించలేడు. ఎవరిది ఏ సమస్య ఉన్నా గుండెల్లో దాచుకోవటం, ప్రార్థన చేయటం. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతి దాస్తాడు. అతడు నమ్మకమైన పరిచారకుడు అని ఎందుకన్నాడో తెలుసా? పౌలు పెద్ద ఆయన. ఈ చిన్నపిల్లోడు చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాడు. పొరపాటు చేసినప్పుడు ఈ పెద్ద ఆయన దిద్దుబాటు చేయాలని, కోపంతో కాదు దిద్దుబాటు చేయాలని పలుమార్లు గద్దించి ఉంటాడు. ఈ గద్దించిందంతా మనసులో ఉంచుకొని ఆ సేవకుడిని పిలిచి, ఆ సేవకురాలిని పిలిచి, ఈ దరిద్రపు లేఖి పనులు చేయలేదు తుకికో. నమ్మకత్వంతో బ్రతకటానికి మించిన అదృష్టం ప్రపంచంలో మరొకటి ఏది లేదండి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఏంటా నమ్మకత్వం? ఇంకో మాట చూడండి, 13వ అధ్యాయం 17వ వచనం, చిన్న త్వరగా. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. చెప్పండి, నమ్మకమైన వాడు ఎలాంటి వాడట? చెప్పాలి, ఎలాంటి వాడట? ఔషధం లాంటివాడు. ఔషధం అంటే మెడిసిన్. మెడిసిన్ ఏం చేస్తున్నా? చచ్చేవాడిని కూడా బ్రతికిస్తుంది. నమ్మకమైన స్వభావం కలిగిన వాడు చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులను కూడా నమ్మకమైన స్వభావం గలవాడు బ్రతికిస్తాడు. ఎందుకు? నమ్మకమైన వాడు ఔషధం వంటి వాడు. ఒకవేళ చర్చిలు చచ్చిపోయే స్థితిలో ఉంటే, సంఘాలు చచ్చే స్థితిలో ఉంటే, ఆత్మలో చచ్చే స్థితిలో ఉంటే, భక్తిలో చచ్చిన స్థితిలో ఉంటే, నమ్మకమైన రాయబారి ఔషధంలాగా చావు బ్రతుకుల మధ్యలో చచ్చే స్థితిలో ఉన్న సంఘాలను నమ్మకమైన రాయబారి బ్రతికిస్తాడు. నమ్మకత్వం లేని సేవకురాలు బతికున్న వాళ్ళని కూడా చంపిద్దక్క. నమ్మకత్వం లేని సేవకుడు బ్రతికున్న సంఘాలను కూడా చంపేస్తాడు. దైవజనమా తుకికును గూర్చి అంటాడు, అతడు నమ్మకమైన పరిచారకుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మనం ఎక్కడున్నా ఔషధంలాగే బ్రతుకుదుం గాక. మనం బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి, నీవు జీవించాలి, అనేకుల జీవానికి నీవు కారణంగా దేవుని సన్నిధిలో మార్చబడుదువు గాక. మనం ఎలా బ్రతుకుదాం? ఔషధంలాగా బ్రతుకుదాం. ఆ నమ్మకమైన రాయబారి ఎలా ఉంటాడు? 25వ అధ్యాయం చూడండి, 13వ వచనం. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్లరా చూడండి, నువ్వు ఒక నమ్మకమైన కుమారుడు అయితే నీ తండ్రి హృదయాన్ని తెప్పరిల్ల చేస్తావు. నీవు ఒక నమ్మకమైన భార్యవైతే నీ భర్త హృదయాన్ని తెప్పరిల్ల చేస్తావు. నీవు ఒక నమ్మకమైన భర్తవైతే
నీ భార్య హృదయాన్ని తెప్పరిల్ల చేస్తావు. నీ ఒక నమ్మకమైన విశ్వాసివైతే నీ నాయకుడి హృదయాన్ని తెప్పరిల్ల చేస్తావు. నీవు నమ్మకమైన సేవకుడివైతే, నమ్మకమైన సేవకురాలివైతే నిన్ను బట్టి యజమానులు, నాయకుల హృదయాలు ఆదరణ పొందుతాయి, తెప్పరిల్లుతాయి, ధైర్యంగా ఉంటాయి. చూడండి, తుకీకును గూర్చి అంటాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. తమ్ముడు త్వరగా చూడు, 22వ వచనం. మీరు మా సమాచారము తెలుసుకొనుటకు అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. ఇప్పుడు చెప్పండి, తుకీకి ఎవరు? హృదయాలను అబ్బాబ్బా చెప్పాలి. తుకీకి ఎవరు? మాట్లాడాలి. తుకీకి ఎవరు? హృదయాలను ఓదార్చేవాడు, హృదయాలను ఆదరించేవాడు. మరో చోట అంటాడు కొలస్సీ పత్రికలో, హృదయాలను ఓదార్చేవాడు అంటాడు కదా. నమ్మకమైన రాయబారి కోతకాలపు మంచు లాంటి చల్లదనం వంటి వాడు. ఎలాంటి వాడు చెప్పండి? చల్లదనం. అమ్మయ్యా, ఏమండి, ఇలాంటి నమ్మకమైన సేవకులు పౌలుకు జతగా దొరికారు కాబట్టే వ్యక్తి శక్తిగా మారి 2 ఖండాలు కదిలించాడండి. 2 ఖండాలు కదిలించాడు అంటే పౌలు ఒక్కడి గొప్పతనం కాదు. పౌలును వెంబడించే సేవకులు నమ్మకమైన వాళ్ళు, నమ్మకమైన రాయబారులు, ఔషధం వంటి వాళ్ళు. ఇంత కూడా బలహీనతలు బయటకు చెప్పుకోకుండా గుండెల్లో దాచుకుంటూ నమ్మకమైన స్వభావం కలిగిన వారిగా బ్రతికినటువంటి వారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజల హృదయాలను ఓదార్చారే కానీ ప్రజల హృదయాల్లో కలవరాలు, గలిబిలిలు కలుగు చేయలేదు. ఇలాంటి నమ్మకమైన వాళ్ళు పౌలుతో ఉండటాన్ని బట్టే వ్యక్తి శక్తిగా మారి ఆసియా ఖండాన్ని, యూరప్ ఖండాన్ని కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా దేవుని చేత వాడబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్డలారా, నా హృదయపూర్వకంగా ఈ మాట చెప్తున్నా. మీ ఎదుట నిలబడి వాక్యం చెప్తున్నాను నేను కానీ, దైవ సేవకురాలు కానీ. ఈ పరిచర్య ఇంత గొప్పగా ఆశీర్వదించబడిందంటే నా ఒక్కడి గొప్పతనం, అసలు గొప్పతనం ఏదీ లేదు. నా ఒక్కడి వలన, సేవకురాలు ఒక్కరి వలన కాదు, కానీ తుకీకు లాంటి నమ్మకమైన సంఘబిడ్డలను దేవుడి పరిచర్యకు వరంగా ఇచ్చాడు. తుకీకులాగా మా హృదయాలను ఆదరించేవాళ్ళు, మా గాయాలు మానిపేవాళ్ళు, అలాంటి నమ్మకమైన సేవకులను, సేవకురాండ్రను దేవుడు వరంగా దయచేయటాన్ని బట్టే వ్యక్తులుగా ఒకప్పుడు కనపడిన మనలను ఒక శక్తిగా దేవుడు మార్చాడు. వ్యక్తులను వ్యవస్థగా ఈరోజు దేవుడు మార్చాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నమ్మకస్తులు దేవునికి కావాలి. నమ్మకమైన వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. అలాంటి నమ్మకమైన వారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.